అందరికీ జై శ్రీరామ్. రాయలసీమ పర్యటనలో రెండో రోజు ప్రధానంగా ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి తెలిసిన మన టీవీ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ వారు మన సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంటరీ తీయడం కోసం అనంతపురం జిల్లా రావడం జరిగింది. ముందు రోజు నేను మీకు పరిచయం చేసినటువంటి స్థానికంగా ఉన్న మన సంస్థ కార్యకర్తలు, అలాగే నేను ఎవరైతే మన సంస్థ కార్యక్రమాల మీద డాక్యుమెంటరీ చిత్రీకరించడానికి వచ్చినటువంటి మన టీవీ బృందం ఉన్నారో మేమందరం కలిసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి అక్కమ్మ దేవాలయానికి ముందుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి కార్యక్రమాలని ప్రారంభించాము. అమ్మవారి దర్శనం తర్వాత మొట్టమొదటిగా కురాకుల తోట అనేటువంటి గ్రామానికి వెళ్ళాము. అయితే ఈ కురాకుల తోట అనేది చాలా ప్రత్యేకమైనటువంటి గ్రామం. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ గ్రామం మొదట్లోనే మీకు ఈ గ్రామంలో అందరూ హిందువులే, అన్యమత ప్రచారం నిషేధం అనేటువంటి ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల అంగీకారంతో మన సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటిది బోర్డు. అయితే మొదట్లో ఈ గ్రామానికి అన్యమత ప్రచారకులు వచ్చి హిందువుల్ని మతం మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. అది తెలిసినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన కార్యకర్తలు ఆ గ్రామానికి వెళ్లి సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలని ఆ గ్రామంలో అమలు చేస్తూ, ఆ గ్రామంలో బాల సంస్కార కేంద్రం నడుస్తుంది. ప్రతి ఇంటి మీద భగవన్నామం రాయడం జరిగింది. అలాగే ఆ గ్రామంలో గ్రామస్తులు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ అమ్మవారి దేవాలయంలో భజన చేసుకోవడానికి వారికి భజన శిక్షణ కూడా అందించడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలోనే మైక్ సెట్ కూడా దేవాలయానికి అందించడం జరిగింది. ఇట్లా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తూ ఆ గ్రామస్తుల్లో చైతన్యం తీసుకువచ్చి వారందరి అంగీకారంతో అన్యమత ప్రచారం నిషేధం అనేటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత అక్కడికి కొంచెం దూరంలో ఉన్నటువంటి హనిమిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో ఒక ఆశ్రమం ఒకటి ఉంది. ఆశ్రమం కేంద్రంగా మనం ఎంతో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం కేంద్రంగా మనం అనేక గ్రామాల్లో పనిచేస్తున్నాము. ఈ గ్రామాల్లో ఎవరైతే గతంలో అన్యమత ప్రచారకుల కల్లబొల్లి మాటలకి ప్రలోభాలకి గురయ్యి మతం మారినటువంటి హిందూ బంధువులు ఉన్నారో వారికి మన ధర్మం గురించి అవగాహన కల్పించి, ఇతర మతాల గురించి అవగాహన కల్పించి వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకొచ్చేటువంటి మహత్తర కార్యక్రమాలు మనం అనంతపురం జిల్లాలో చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాము. అయితే అక్కడ చేసినటువంటి గర్వాప్సి అంటే పునరాగమన కార్యక్రమాల్లో ఎక్కువ శాతం మనం ఈ ఆశ్రమంలోనే నిర్వహించడం జరిగింది కార్యక్రమాన్ని. మన టీవీ వారు ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని చిత్రీకరించి, అలాగే అక్కడ మన సంస్థ ద్వారా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల ఇంటర్వ్యూ, వారి అనుభవాలు కూడా చిత్రీకరించడం జరిగింది. తరువాత మళ్ళీ కళ్యాణదుర్గానికి వచ్చాము. కళ్యాణదుర్గంలో మారెమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఈ మారెమ్మ తల్లి దేవాలయం కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో ఉంది. దాసరి సామాజిక వర్గానికి చెందినటువంటి హిందూ సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. అయితే వారు ఆ దేవాలయానికి వారి శక్తికి కొలది ఖర్చు పెట్టారు. చుట్టుపక్కల దాతల నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకున్నారు. అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిసి సంస్థ ద్వారా ఆ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మేము అక్కడ నిర్వహించడం జరిగింది. ఆ అనుభవాన్ని అక్కడ స్థానికుల నుంచి తెలుసుకోవడం కోసం నేను అలాగే మన టీవీ బృందం అక్కడికి వెళ్లి అక్కడ స్థానికులతో ముచ్చటించాము. ఆ తరువాత కళ్యాణదుర్గం పట్టణానికి కొంచెం దూరంలో ఉన్నటువంటి యాటకల్ అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ గ్రామంలో గ్రామస్తులు మమ్మల్ని ఏదైతే రిసీవ్ చేసుకున్నటువంటి తీరుందో అది చాలా మనసుకి ఆనందాన్ని కలిగించింది. అంటే క్షేత్రస్థాయిలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మీద ఉన్నటువంటి గౌరవానికి, అక్కడ స్థానికంగా కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి పనికి లభించినటువంటి గుర్తింపు, గౌరవంగా మేము భావిస్తున్నాము. వారు ఎక్కడైతే మేము ఆగామో అక్కడి నుంచి దేవాలయం వరకు కూడా మమ్మల్ని మేళతాళాలతో తీసుకువెళ్లారు. ఎంతో ప్రేమగా, సాదరంగా మమ్మల్ని ఆహ్వానించారు. ఎంతో తన్మయత్వంతో ఆ దేవాలయంలో భజనలు చేశారు. ఆ భజన కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొన్నాము. భజన కార్యక్రమం అనంతరం సంస్థ నుంచి ఆ దేవాలయానికి ఒక మైక్ సెట్ ని అందజేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఈ ఏదైతే యాటకల్ అనేటువంటి గ్రామం ఉందో ఈ గ్రామంలో గతంలో కొంతమంది క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి వారిని తిరిగి పునరాగమన కార్యక్రమం చేయడం జరిగింది. వారు వారి యొక్క అనుభవాల్ని కూడా మన టీవీ బృందంతో పంచుకోవడం జరిగింది. ఆ గ్రామస్తుల దగ్గర సెలవు తీసుకొని అక్కడ నుండి కోనాపురం అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ కోనాపురంలో మనం బాల సంస్కార కేంద్రాన్ని నిర్వహిస్తున్నాము. అక్కడ బాల సంస్కార కేంద్రాన్ని నడుపుతున్నటువంటి గురువు గారి పేరు జయరాజ్ గారు. వారు ఎంతో అద్భుతంగా బాల సంస్కార కేంద్రాన్ని నడుపుతున్నారు. మీరు ఆ చిత్రాలను కూడా చూడొచ్చు. అక్కడి పిల్లలు ఎంతో చక్కగా భగవద్గీత శ్లోకాలు కావచ్చు, బాల సంస్కార కేంద్రాల్లో వారు నేర్చుకున్నటువంటి అంశాలు కావచ్చు, ఏమాత్రం తడబాటు లేకుండా ఎంతో చక్కగా చెప్పారు. ఆ చిత్రాలని కూడా మీరు చూడొచ్చు. అక్కడి నుండి తర్వాత కొండాపురం అనేటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మన సంస్థ ద్వారా ఒక బాల సంస్కార కేంద్రం నడుస్తుంది. ఆ బాల సంస్కార కేంద్రాన్ని మల్లికార్జున్ గారు నిర్వహిస్తున్నారు. ఆ చిత్రాలు కూడా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి బాల సంస్కార కేంద్రం పిల్లలతో కూడా ముచ్చటించి ఆ తర్వాత అక్కడ నుంచి అందరం కలిసి గుండిగానిపల్లి అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళాము. ఈ గ్రామంలో బాల సంస్కార కేంద్రం ఆధ్వర్యంలో ఆ రోజు పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ప్రధానంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి బాల సంస్కార కేంద్రాలలో దేశ చరిత్రతో పాటుగా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగానే తల్లిదండ్రుల్ని గౌరవించుకోవాలని, ప్రతిరోజు తల్లిదండ్రుల యొక్క పాదాలకి నమస్కారం చేసుకోవాలని విద్యార్థులకి బోధించడం జరుగుతుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు కాబట్టి. ఆ క్రమంలో భాగంగా బాల సంస్కార కేంద్రాల్లో పాద పూజ కార్యక్రమం అనేది మేము నిర్వహిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొంటారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకొని వారి పాదాలకి పూజ చేస్తారు. అలాంటి గొప్ప కార్యక్రమంలో ఆ రోజు మేము పాల్గొనడం జరిగింది. అక్కడ ఆ కేంద్రాన్ని ఈరన్న గారు నడుపుతుంటారు. ఎంతో అద్భుతంగా వారు ఆ బాల సంస్కార కేంద్రాన్ని నడుపుతున్నారు. కార్యక్రమం తర్వాత బాల సంస్కార కేంద్ర విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి అనుభవాల్ని మాతో వ్యక్తిగతంగా పంచుకున్నారు. అది విన్నప్పుడు మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత ఆ కార్యక్రమం అనంతరం మన టీవీ బృందానికి ధన్యవాదాలు తెలియజేసి గ్రామస్తులందరి దగ్గర వీడుకోలు తీసుకొని కళ్యాణదుర్గం బయలుదేరాము. ఆ రోజు రాత్రి కళ్యాణదుర్గంలో బస చేశాము. రెండో రోజు రాయలసీమ పర్యటనలో ఆ విధంగా ముగిసింది. మూడో రోజు కళ్యాణదుర్గం స్థానికంగా ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనిచేస్తున్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, అంటే ఏవైతే మనం గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామో ఆ గ్రామ కమిటీ సభ్యులతో అలాగే బాల సంస్కార కేంద్ర ఉపాధ్యాయులతో ఒక సమావేశాన్ని నిర్వహించాం ఉదయం పూట. ఎంతో అద్భుతంగా ఆ కార్యక్రమం జరిగింది. గ్రామాలలో మన సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులు ఆ సమావేశంలో పంచుకోవడం జరిగింది. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా స్థానికంగా హిందూ సమాజంలో వస్తున్నటువంటి మార్పులు వారు ప్రధానంగా ఆ సమావేశంలో మాతో పంచుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఇతర హిందూ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఆ సమావేశంలో పాల్గొని మాట్లాడడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఈ సమావేశం తర్వాత ప్రత్యేకంగా బాల సంస్కార కేంద్ర ఉపాధ్యాయులతో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ బాల సంస్కార కేంద్రాలు నడుపుతున్నామో ఆ ఉద్దేశం పరిపూర్ణమయ్యేలాగా, పిల్లల్లో మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన వచ్చేలాగా మరింత గొప్పగా బాల సంస్కార కేంద్రాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బాల సంస్కార కేంద్రం టీచర్లతో మాట్లాడడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా బాల సంస్కార కేంద్రం టీచర్లతో మాట్లాడడం ఒక గొప్ప అనుభవం. ఎందుకంటే వారు ప్రతిరోజు కూడా బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తూ ఉంటారు. పిల్లలకి చదువుతో పాటుగా ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లల్లో వస్తున్నటువంటి మార్పుకి సంతోషం వ్యక్తం చేస్తూ ఆ ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, మిగిలిన హిందూ బంధువులు కావచ్చు, చిన్నపిల్లలు వారి ప్రవర్తనలో వస్తున్నటువంటి మార్పులు, గ్రామ దేవాలయాల్లో పిల్లల ద్వారా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు గ్రామస్తుల నుంచి, పిల్లల తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి అభినందనలు, అలాగే స్థానికంగా అనేక కార్యక్రమాలు బాల సంస్కార కేంద్రాలని ఆధారంగా చేసుకుని గ్రామాల్లో జరుగుతుంటాయి కాబట్టి వారి అనుభవాన్ని ఎంతో సంతోషంగా పంచుకుంటూ ఉంటారు. అలా బాల సంస్కార కేంద్ర ఉపాధ్యాయులతో నిర్వహించినటువంటి ప్రత్యేక సమావేశాన్ని ముగించుకొని బాల సంస్కార కేంద్ర ఉపాధ్యాయులకు అలాగే మన గ్రామ కమిటీ సభ్యులందరికీ వీడుకోలు చెప్పాము. మన రాయలసీమ పర్యటనలో మూడో రోజు ఆ విధంగా ముగిసింది. తర్వాత రోజు నాలుగో రోజు ఉదయాన్నే కళ్యాణదుర్గం నుంచి బయలుదేరి ఆదోని వెళ్ళడం జరిగింది. ఆదోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక నగరం. ఈ ఆదోని కేంద్రంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే సంస్థ ద్వారా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వారిని కలిసి వారితో మాట్లాడి, అలాగే ఆదోనిలో ఉన్నటువంటి వేరే ఇతర హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా కొంతమందిని కలిసి స్థానికంగా జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. అదే రోజు సాయంత్రం ఆదోని నుంచి బయలుదేరి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డోన్ కు చేరుకున్నాము. నంద్యాల జిల్లా డోన్ కేంద్రంగా సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తిరుపాల్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. వారే మనకు డోన్ లో బస కూడా ఏర్పాటు చేశారు. తర్వాత 2 రోజులు కూడా మనకు డోన్ కేంద్రంగా అనేక ప్రాంతాల్లో పర్యటించాము. ఆ పర్యటన యొక్క విశేషాలన్నీ కూడా మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.